మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య 4 రోజుల పాటు జరిగింది ఆపరేషన్ సింధూర్. ఆ సమయంలో పాకిస్తాన్‌కి సంబంధించిన జే-10 ఫైటర్ జెట్ పనితీరులో లోపాలు కొన్ని నివేదికలు ప్రస్తావించాయి. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆ ఫైటర్ జెట్లను చైనా వద్ద కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేస్తుంది. ఈ పరిణామం భారతదేశానికి ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే తన 2 సరిహద్దు దేశాలు అయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో చైనా తయారీ ఫైటర్ జెట్స్ ఉండడం భారతదేశానికి ఆందోళన కలిగించే అంశం. ఇకపోతే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతల సమయంలో 2 దేశాల వైమానిక దళాలు అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు తీసుకున్నాయి. కొన్ని నివేదికలు పాకిస్తాన్ వాయుసేనకు చెందిన కొన్ని ఫైటర్ జెట్లకు నష్టం జరిగినట్లు పేర్కొన్నాయి. వాటిలో F-16తో పాటు జే-10 వంటి ఫైటర్ జెట్స్ ఉన్నట్లు ప్రస్తావించాయి. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళంకి చెందిన ఇంకో జే-10 ఫైటర్ జెట్ హార్డ్ ల్యాండింగ్కి గురైంది. అది దాదాపు ప్రమాదంలా అనిపించిందని కొన్ని నివేదికల్లో దీనిని పైలట్ తప్పిదం లేదా ఒత్తిడి కారణంగా జరిగినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి ఆపరేషన్ సింధూర్లో చైనా ఆయుధ వ్యవస్థలు చాలా చోట్ల వైఫల్యాన్ని చూపించాయంటూ నివేదికలు వచ్చాయి. ఆ నివేదికల్లో రాడార్ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, అలాగే మిసైల్ గైడెన్స్లో లోపాలు చూపించాయి. కానీ పాకిస్తాన్ మాత్రం అధికారికంగా ప్రకటన చేస్తూ తమ చైనీస్ తయారీ ఆయుధాలు ఆపరేషన్ సమయంలో అద్భుతంగా పనిచేశాయని, భారత వాయుసేనని సమర్థవంతంగా తిప్పికొట్టాయని చెప్పింది. కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భూభాగంలో, గగనతలంలో చైనీస్ రక్షణ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు రాడార్ సిస్టమ్స్ పనిచేయకుండా పోయాయి. మిసైల్ గైడెన్స్లో లోపాలు బయటపడ్డాయి. అనేక రక్షణ పరికరాలు సరిగ్గా స్పందించకపోవడంతో పాకిస్తాన్ వైమానిక దళానికి భారీ నష్టం సంభవించింది. మొత్తంగా ఈ ఆపరేషన్ చైనీస్ సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్న లోపాలను బహిర్గతం చేసి ఆ టెక్నాలజీపై ఉన్న నమ్మకాన్ని కుదేలు చేసిన ఘట్టంగా నిలిచింది. కానీ బంగ్లాదేశ్ ఎందుకు ఈ చైనా తయారీ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని అనుకుంటుంది? ఆపరేషన్ సింధూర్లో విఫలం అయిందనే విమర్శలు ఉన్నప్పటికీ బంగ్లాదేశ్ తన వైమానిక దళాన్ని ఆధునీకరించేందుకు చైనీస్ జే-10 దృష్టి పెట్టింది. జే-10 అనేది చైనా జే-10 ఫైటర్ జెట్కి ఎగుమతి వర్షన్. ఈ ఫైటర్ జెట్ ఎయిర్ టు ఎయిర్ మరియు ఎయిర్ టు సర్ఫేస్ మిషన్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించబడింది. అంటే ఇది ప్రత్యర్థి ఫైటర్ జెట్లని ఆకాశంలో ఎదుర్కోవడమే కాకుండా భూమిపై ఉన్న స్థావరాలు, రాడార్ సిస్టమ్స్, మిసైల్ లాంచ్ ప్యాడ్లను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. ఈ విధంగా ఇది బహుళ పాత్రలను పోషించే ఆధునిక మల్టీ రోల్ ఫైటర్ జెట్గా గుర్తింపు పొందింది. ప్రతి ఒక్క జే-10 ఫైటర్ జెట్ ఖరీదు సుమారు $60 మిలియన్. అంటే భారత కరెన్సీలో దాదాపు 500 కోట్లు. ఈ డీల్ ప్రకారం మొత్తం 20 జెట్లను బంగ్లాదేశ్ కొనుగోలు చేయబోతుంది. దీనికి మొత్తం ఖర్చు $1.2 బిలియన్ అవుతుంది. అదనంగా $820 మిలియన్ ఈ ప్రాజెక్టులో భాగమైన పైలట్ ట్రైనింగ్, గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్స్, స్పేర్ పార్ట్స్ సరఫరా, రవాణా ఖర్చులకు కేటాయించారు. ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత చైనా 2026 నుంచి 2027 మధ్య ఈ ఫైటర్ జెట్లను దశల వారీగా బంగ్లాదేశ్కు అందజేయనుంది. ఈ సరఫరా పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్ వైమానిక దళ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ వైమానిక దళం వద్ద మొత్తం 212 విమానాలు ఉన్నాయి. అందులో 44 ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా పాత తరం చైనా తయారీ F-7 జెట్లు 36 ఉన్నాయి. ఇవి కోల్డ్ వార్ కాలానికి చెందినవి. వీటితో పాటు 8 ఆధునికమైన MiG-29B జెట్లు ఉన్నాయి. అలాగే కొన్ని రష్యా YAK-130 లైట్ అటాక్ విమానాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా వద్ద 20 జే-10 ఫైటర్ జెట్లు కొనుగోలు చేసి పాత తరం F-7 ఫైటర్ జెట్ని భర్తీ చేయబోతుంది. ఇటీవల బంగ్లాదేశ్లో ఒక F-7 జెట్ కూలిపోయింది. ఇది చైనా తయారీ రక్షణ పరికరాల్లో ఉన్న సమస్యలను చూపించింది. అయినా కానీ
బంగ్లాదేశ్ మాత్రం చైనాపై నమ్మకం ఉంచుతుంది. బంగ్లాదేశ్ జే-10 ఫైటర్ జెట్ల కొనుగోలు కేవలం ఒక రక్షణ ఒప్పందం కాదు. ఇది దక్షిణాసియా ప్రాంతీయ శక్తి సమతుల్యతని మార్చగల పరిణామం. 2025 మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన జే-10 జెట్ల పనితీరు గురించి విభిన్న రిపోర్టులు వచ్చినప్పటికీ ఈ జెట్లు ఆధునిక టెక్నాలజీతో ఉన్నాయనే విషయం మాత్రం స్పష్టం. బంగ్లాదేశ్ వీటిని పొందితే భారత తూర్పు సరిహద్దు వద్ద కొత్త మిలిటరీ సవాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు భారత్ ప్రధానంగా చైనా, పాకిస్తాన్ నుంచే రక్షణ సవాలు ఎదుర్కొంటుంది. కానీ బంగ్లాదేశ్ కూడా ఆధునిక ఫైటర్ జెట్లతో బలపడితే భారత్కు 3 దిశల్లో సైనిక సవాల్ అంటే చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో ఏర్పడవచ్చు. ఇది భారత రక్షణ వ్యూహాన్ని మళ్ళీ సమీక్షించాల్సిన పరిస్థితి తెచ్చిపెడుతుంది. చైనా భారతదేశాన్ని చుట్టుముట్టే వ్యూహంలో భాగంగా పొరుగు దేశాలకు ఆయుధాలు అందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ ఒప్పందం భారతదేశానికి ఒక హెచ్చరిక. దీంతో దక్షిణ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశం చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాల బట్టి నిపుణులు ఏమి చెబుతున్నారు అంటే భారతదేశం ఇప్పుడు తన రాఫేల్ జెట్లను, S-400 వంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అప్గ్రేడ్ చేసుకోవాలి అని, అలాగే రాజనీతితో పొరుగు దేశాల సంబంధాలను సమతుల్యం చేయడం కూడా అవసరమని. అసలు బంగ్లాదేశ్ ఆసక్తి చూపుతున్న ఈ ఫైటర్ జెట్ శక్తి ఏమిటి? జే-10 ఫైటర్ జెట్ అనేది 4.5వ తరం ఫైటర్ జెట్. ఇది ఎయిర్ టు ఎయిర్ అలాగే ఎయిర్ టు సర్ఫేస్ లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన ఫైటర్ జెట్. ఇందులో ఆధునిక ఏవియానిక్స్, AESA రాడార్ ఉన్నాయి. అలాగే ఇది అనేక రకాల ఆయుధాలను మోసుకొని వెళ్ళి లక్ష్యాలను ఛేదించగలదు. ఈ ఫైటర్ జెట్ని చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీ తయారు చేస్తుంది. ఇది ఒక సింగిల్ సీటర్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది సముద్ర మట్టానికి 50,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు. దీనివల్ల రాడార్లకు దొరకకుండా సురక్షితంగా టార్గెట్ ప్రాంతానికి చేరుకోవడం సాధ్యమవుతుంది. రేంజ్ విషయానికి వస్తే కాంబాట్ రేంజ్లో సుమారు 1200 కిలోమీటర్లు, ఆపరేషన్ రేంజ్లో సుమారు 1850 కిలోమీటర్లు, ఫెర్రీ రేంజ్లో సుమారు 2950 కిలోమీటర్ల వరకు ఎగరగలదు. అంటే ఇది విభిన్న అవసరాలకు విభిన్న సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఇక వేగం విషయానికి వస్తే ఈ ఫైటర్ గరిష్టంగా గంటకు 2005 కిలోమీటర్ల వేగంతో ఎగరగలదు. అంటే మాక్ 2 కంటే ఎక్కువ. ఈ స్థాయి వేగం దానిని సూపర్సోనిక్ ఫైటర్ జాబితాలో నిలబెడుతుంది. అంత వేగంగా ఉండడం వలన ఇది కేవలం కొన్ని నిమిషాల్లోనే ప్రత్యర్థి గగనతలంలోకి ప్రవేశించి మిషన్ పూర్తి చేసి తిరిగి బయటికి రావచ్చు. అదే దీని ప్రధాన బలం.